ప్రైజ్‌లా ఇది నా వాగ్దానము. కీర్తనలు 112:2 వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా యథార్థతని మనము వీడకుండా, మన యొక్క జీవితాలలో యథార్థత అనేది మనం ఉంచుకుంటే కనుక మన యొక్క జీవితాలు, మన బిడ్డల జీవితాలు ఎంతగానో దీవింపబడతాయి. ఎలా దీవింపబడతాయి అంటే, భూమి మీద బలవంతులు అవుతారు అంట. బలవంతులు అవుతారు అని అంటే భూమిని సంపాదించుకుంటారు, మంచి జ్ఞానము సంపాదించుకుంటారు, మంచి ఉద్యోగములు సంపాదించుకుంటారు, మంచి వారి యొక్క జీవితంలో ఆరోగ్యము, బలము, శక్తిని అన్నిటినీ కూడా వారు సంపాదించుకునేటట్టుగా దేవుడు సహాయం చేస్తారంట. మనము చేయవలసినది ఏమిటి అంటే, యథార్థవంతులుగా మనము ఉండాలి. అప్పుడే మన జీవితాలలో దేవుడిచ్చే ఆశీర్వాదము, ఆయన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాక్యంలోని వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిల్చును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అవునండి, యథార్థంగా మన యొక్క జీవితాలు ఉంటే దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది అంటే, దాతృత్వము కలిగి బీదలకి ఇస్తారంట. అలాగే నీతి నిత్యము నిలిచినగా ఉంటుందంట. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనగా, వారి జీవితాలలో దేనికి కూడా అనగా వారు పేరు ప్రఖ్యాతులతో వచ్చైన జీవితము వారు జీవిస్తారని, దేవుని యొక్క కృప చేత వారు వర్ధిల్లుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా యథార్థతని విడవక ఆయనతో సహవాసం చేస్తూ ఆయనిచ్చు ఆ యొక్క బహుమానాలను పొందుకుంటూ మన జీవితము, మన యొక్క బిడ్డల జీవితము నడవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనం యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఏది కూడా మన యొక్క జీవితాలలో కొదువు అనేది లేకుండా ఎల్లప్పుడూ కూడా మనల్ని హెచ్చించి మన యొక్క జీవితాలని నడిపించే దేవుడని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన వాత్సల్యపూర్ణుడు, అలాగే దాతృత్వము కలిగేటట్టుగా మనల్ని దీవిస్తారు. మన యొక్క కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతో మనము జీవించాలని, మన యొక్క జీవితాలు ఉండాలని ఈ దినము ఆయన యొక్క కృప చేత వాగ్దానము, వాక్యముతో మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగా ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. అవును నాయన, మేము ఎల్లప్పుడూ కూడా యథార్థత కలిగి ఉండేవారిగా మాకు సహాయం చేయండి నా ప్రభువా. మా యొక్క జీవితాలలో నాయన మీ వాత్సల్యతని చూడడానికి, మా యొక్క కొమ్ము హెచ్చింపబడడానికి మీరే మీ యొక్క కృప చేత నడిపించమని కోరుకుంటున్నాను. అయ్యా నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా సహాయం చేసే దేవుడు నీకు వందనాలు. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా దీవించి ఆశీర్వదించి వారికి నాయన మీ బహుమానము అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారికి నాయన, వారిని, వారి బిడ్డలను, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారు చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి యొక్క వ్యాపారములు అన్నిటికీ తోడయుండమని కోరుకుంటున్నాను. అలాగే నాయన, వారు చేయ ప్రతి పరిస్థితిని కూడా నాయన మీరే చక్కపరిచి నడిపించమని కోరుకుంటున్నాను. అలాగే నాయన, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేనన్నారు మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నాయన యేసయ్యా, నాయన నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయండి, ఉద్యోగాలు పోగొట్ట సహాయం చేయండి.
నాయన నా తండ్రి మీ యొక్క కృప చేత 2 వీలర్ 4 వీలర్ బస్సెస్ ట్రైన్స్ ఏరోప్లేన్ ప్రయాణం చేస్తుండగా సుఖమైన ప్రయాణం దయచేయండి నా ప్రభా. క్షేమమైన ప్రయాణం దయచేయండి నాయన. టెర్రరిజం ఎక్కడ కూడా ఉండకుండా నాయన మీరే సహాయం చేయండి నాయన. నా తండ్రి ఈ లోకములో బ్రతుకు దినములన్నీ కూడా నాయన మీ యొక్క కృపాక్షేమములతో ప్రతి ఒక్కరూ బ్రతకడానికి సహాయం చేయండి. సాతానుడు నాయన ఎంతగానో నాయన గలిబిలు పెట్టే ఆత్మను రేపుతూ ఉంటాడు. కానీ నాయన మీ యొక్క కృపతో నాయన ప్రతి ఒక్కరికి నాయన ఆ గలిబిల ఆత్మను తీసివేసి చక్కటైన ఆత్మను అనుగ్రహించి టెర్రరిస్ట్ కానీ అలాగే నా ప్రభా మరి దేశం మీద దేశం రేగే మనసు కానీ లేకుండా నాయన తీసివేసి నాయన ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో బ్రతకడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క దేశంలో నాయన నా తండ్రి ఎటువంటి కొరత ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. దాని కల్చర్ తీసివేసి నాయన నా తండ్రి మంచి ఆత్మతో నాయన ప్రతి ఒక్కరిని నడిపించలాగా సహాయం చేయండి. అలాగే నాయన వ్యభిచారమైన మనసుని తీసివేయండి నా ప్రభు. నాయన నా తండ్రి మీరు అంటూ ఉన్నారు, నా ఆలయమును పాడు చేసిన వాడు నేను వాడిని పాడు చేస్తానన్నారు నా ప్రభా. మా దేహములే మీ యొక్క ఆలయమునైనా మా దేహములను మేము పరిశుద్ధముగా ఉండడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. ఈ యొక్క ఆలయాలను అపవిత్రపరచకుండా నాయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా జీవించి చక్కటైన బాటలో నడిపించడానికి మీ యొక్క ఆత్మతో నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.